కానీ నాకు ఈరోజు ఇంత హెల్తీ బేబీ నాకు వచ్చింది అంటే నాకు ఒక పెద్ద మిరాకిలే. అసలు చాలామంది దగ్గర నేను ఇన్సల్ట్ అయిన రోజులు ఉన్నాయి. ఈరోజు బేబీకి బర్త్ ఇచ్చాను అనేది కూడా నాకు ఒక డ్రీమ్ లాగే ఫుల్ఫిల్ అయిపోయింది. అమ్మ అవ్వడం అనేది ఒక అద్భుతం. అయితే మనకి అంటే ట్రీట్మెంట్ అంటే చాలా రకాలుగా అపోహలు ఉంటాయి. మనకి పేరెంట్స్ కానీ మళ్ళీ రిలేటివ్స్ కానీ భయపెట్టే భయాల నుంచి నేను ఒకదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను శిరీష మేడం మీద హోప్ పెట్టుకొని వచ్చాను. కానీ ఎలా కన్సీవ్ అయ్యాను, ఎలా బర్త్ ఇచ్చాను అనేది నిజంగా నేను ఆవిడ మీదే నేను చాలా హోప్ అనేది పెట్టుకున్నాను. బట్ 7th మంత్ నుంచి నాకు నా స్టోరీ అయితే 7th మంత్ నుంచి నాకు బాగా పెయిన్స్ వచ్చేస్తాయి. పెయిన్స్ వచ్చేస్తే బేబీ గ్రోత్ లేదు, మీకు 7 month లోనే డెలివరీ చేసేయాలి అని చెప్పారు మేడం. 7 month లో డెలివరీ చేసేయాలి అంటే ఎలా, వెయిట్ లేదు బేబీకి, చేసేయాలా వద్దని. కానీ మేడం చాలా మోటివేట్ చేసి అందులోనూ వెనకాతలు వెన్ను తట్టి ముందుకి ప్రోత్సహించి నడిపించే ఒక డాక్టర్ ఉన్నారు అంటే అది ఒక శిరీష మేడం ఒకలే అవుతుంది. నాకు తెలిసి స్టాఫ్ అనే కాదు, నర్సెస్ అనే కాదు, మెడిసిన్ వెళ్ళే కాదు, ప్రతి విషయంలోని కూడా ఆవిడ బ్యాక్ బోన్గా ప్రతిదీ కూడా గైడెన్స్ ఇచ్చి ముందుకి ప్రోత్సహిస్తున్నారు. ఒక్కసారి శిరీష మేడం దగ్గరికి మీరు కన్సల్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు ఒక మంచి అమ్మతనాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.